గుడ్ మార్నింగ్ మా ఎవ్రీవన్. 2 minutes వెయిట్ చేద్దాం. మిగతా వాళ్ళు కూడా జాయిన్ కావాలి కదా, ఇంకా చాలా మంది జాయిన్ కావాలి. చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి జాయిన్ కామని. మా జాయిన్ కండి మా త్వరగా. 2 minutes. అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందమ్మా? నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుందా? ఏం ఇంకా ఈరోజు చాలా మంది జాయిన్ కాలేదు? నా స్క్రీన్ అందరికి కనిపిస్తుందా? ఓకే. ఓకే అమ్మా. గుడ్ మార్నింగ్ మా. ఓకే, ఈరోజు మనము గూగుల్ యాడ్స్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చి మనం ఏం చేయాలంటే ads.google.com అని సెర్చ్ చేయాలి. అంటే ఇది ఏంది, అకౌంట్ ఉంటేనే మనకు వస్తుంది, అకౌంట్ లేకపోతే రాదు. ఇది అకౌంట్ యాక్సెస్ ఇస్తేనే వస్తుంది. ఓకేనా? ఇది అకౌంట్ యాక్సెస్ ఇస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఓపెన్ చేయగానే మనకు ఇలా వస్తుంది. అకౌంట్ అనేది ఓవర్వ్యూ ఇలా కనిపిస్తుంది. గూగుల్ యాడ్స్ అని చెప్పి ఇక్కడ యాడ్స్ అడ్వైజర్, అపీరియన్స్, రీఫ్రెష్, హెల్ప్, నోటిఫికేషన్స్ అని పైన ఉంటాయి. ఇటు సైడ్ వచ్చి క్రియేట్, క్యాంపెయిన్స్, గోల్స్, ఓకే, టూల్స్, బిల్డింగ్, అడ్మిన్ అని చెప్పి ఉంటాయి. ఇక్కడ వచ్చి ఓవర్వ్యూ, రికమెండేషన్స్, ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్, క్యాంపెయిన్స్, అసెట్స్, ఆడియన్స్, కీవర్డ్స్ అండ్ కంటెంట్, చేంజ్ హిస్టరీ అని చెప్పి ఉంటుంది. ఓకే, ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్ లో మళ్ళీ డ్రాప్ డౌన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇన్సైట్స్, ఆప్షన్ ఇన్సైట్స్, సెర్చ్ టర్మ్స్, వెన్ అండ్ వేర్ యాడ్ షోడ్,
ఛానల్ పర్ఫార్మెన్స్, ల్యాండింగ్ పేజ్, స్టోర్స్, రిపోర్ట్ ఎడిటర్, డాష్బోర్డ్స్. మళ్ళీ ఇందులో క్యాంపెయిన్స్, యాడ్ గ్రూప్స్, యాడ్స్, అసెట్ గ్రూప్స్, ఎక్స్పెరిమెంట్స్, క్యాంపెయిన్ గ్రూప్స్ అని చెప్పి ఉంటుంది. క్యాంపెయిన్స్ లో చెప్పుకున్నాం. నెక్స్ట్ అసెట్స్ లో అసెట్స్, వీడియోస్, ఆడియన్స్ అండ్ కీవర్డ్స్ కంటెంట్ లో కీవర్డ్స్, ఆడియన్స్, లొకేషన్స్, కంటెంట్, యాడ్ షెడ్యూల్, డైనమిక్ యాడ్ టార్గెట్స్, అడ్వాన్స్ బిడ్ అడ్జస్ట్మెంట్స్, చేంజ్ హిస్టరీ. మీకు అసెట్స్ అని చెప్పాం కదా, అసెట్స్ అనేది అసెట్స్ ఇక్కడ ఉంటాయి. అంటే మీకు ఎక్స్టెన్షన్స్ అని చెప్పిందా, ఈ ఎక్స్టెన్షన్స్ పార్ట్స్ ఈ అసెట్స్ లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం కొత్త క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే, ఓకేనా, ఇక్కడ ప్లస్ క్రియేట్ అని ఉంది కదా, ఇక్కడ మనకు క్రియేట్ అని ఉంది కదా, ఈ క్రియేట్ మీద క్లిక్ చేస్తాం. ఈ క్రియేట్ మీద క్లిక్ చేసి మనకి క్యాంపెయిన్ కావాలంటే క్యాంపెయిన్ క్రియేట్ అని కొడతాం. ఓకే, క్యాంపెయిన్ కావాలంటే క్యాంపెయిన్ క్రియేట్ అని కొడతాం. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ వస్తాయి. ఓకేనా, ఈ ఆబ్జెక్టివ్స్ మళ్ళీ చెప్పుకుందాం. ఓకే, క్యాంపెయిన్ క్రియేట్ అని వస్తుంది. ఒకవేళ యాడ్ గ్రూప్ అనుకో, డైరెక్ట్ క్యాంపెయిన్ లో యాడ్ గ్రూప్ ఉంటుంది. అసెట్ గ్రూప్, సర్చ్ కీవర్డ్స్, కన్వర్షన్ యాక్షన్, అసెట్, ఇట్లా ఏది కావాలంటే అవి మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, ఏది కావాలంటే అది మనము క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఓకే, చేసుకోవచ్చు. ఇక్కడ ఓవర్ వ్యూ అని ఉంది. ఓవర్ వ్యూ అంటే ఏంటంటే ఒక క్యాంపెయిన్ రిలేటెడ్, ఇప్పుడు క్యాంపెయిన్స్ లో మొత్తం A to Z కీవర్డ్స్ ఏమున్నాయి, ఓకేనా, కీవర్డ్స్ ఏమున్నాయి, అందులో ఏమన్నా ఒకవేళ ఇంకా మనం యాడ్ పెట్టింది, ఓకే, ఆ సర్చ్ యాడా, వీడియో యాడా, డిస్ప్లే యాడా, ఓకే, ఎలా పర్ఫామ్ అవుతుంది, మన బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఓకే, మనం ఎన్ని క్యాంపెయిన్స్ క్రియేట్ చేసినాం, ఎన్ని క్యాంపెయిన్స్ డ్రాఫ్ట్ ఉన్నాయి, ఓకేనా, ఎన్ని క్యాంపెయిన్స్ డ్రాఫ్ట్ ఉన్నాయి, అన్ని A to Z ఇక్కడ చూపిస్తాయి. ఆటోమేటిక్ ఏమన్నా ఉన్నాయా, కన్వర్షన్ యాక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉందా, ఇట్లా ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అన్ని A to Z అనేటి మనకు చూపిస్తుంది. ఓకే, A to Z అనేది చూపిస్తుంది. ఏదన్నా కాల్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయా, ఇట్లాంటివన్నీ మనకి ఇక్కడ చూపిస్తున్నారు. రికమెండేషన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదన్నా క్రియేట్ చేసినారు, ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేశారు అంటే ఒక యాడ్ అనేది క్రియేట్ చేసినారు. యాడ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత, ఓకేనా, యాడ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఓకే, యాడ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఓకే, మనం ఏం చేయాలంటే ఆ యాడ్ లో ఒకవేళ ఏదైనా చేంజెస్ అడిగినాయి అనుకోండి, మనం ఏదైనా చూడండి, ఇట్లా చేంజెస్ ఇక్కడ ఏమడిగింది, మేక్ బల్క్ చేంజెస్ అక్రాస్ యువర్ క్యాంపెయిన్స్ విత్ ఇది, అంటే ఒకటి ఈ రికమెండేషన్ అడిగింది. అంటే మీరు ఈ చేంజ్ చేసుకుంటే మీ క్యాంపెయిన్ బాగుంటుంది, మీరు ఈ చేంజ్ చేస్తే మీ యాడ్ బాగా రన్ అవుతుంది, మీరు ఇందులో ఈ కీవర్డ్స్ రన్ చేస్తే మీ యాడ్ బాగా అవుతుంది. రికమెండేషన్ చూడండి, ఇట్లా రికమెండేషన్స్ అన్ని మనకు చూపిస్తుంది. ఈ రికమెండేషన్స్ ఏమేమి ఉన్నాయి అన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. మనం ఏ క్యాంపెయిన్ క్రియేట్ చేసినాము, దానికి ఎలాంటి యాడ్ చేసుకుంటే మేలు అనేది రికమెండేషన్ చూపిస్తుంది. ఆ రికమెండేషన్ అనేది మనం ఇట్లా వ్యూ చేసుకొని, ఒకవేళ మనకు కావాలనుకుంటే ఆ రికమెండేషన్ మార్చుకొని ఇట్లా చెప్పి మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని, మనం కావాలనుకుంటే ఇట్లా అప్లై సజెషన్ అని చెప్పి కొట్టామంటే అది ఆ రికమెండేషన్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ అన్ని కావాలనుకోండి, మీకు అన్ని కావాలనుకుంటే అన్ని రికమెండేషన్ అవుతాయి. ఇప్పుడు ఇందులో కాబట్టి ఇప్పుడు మీకు మ్యాచ్ టైప్స్ చెప్పాం కదా, దాన్ని బట్టి ఏది యాడ్ చేసుకోవాలా, ఎలాంటిది ఉంటే బాగుంటుంది, ఓకేనా, అట్లా చూడండి. మీకు ఏది కావాలంటే ఇవి పెట్టుకొని ఇట్లా మీరు చేసుకోవచ్చు. ఇట్లా రికమెండేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. ఇట్లా రికమెండేషన్ చేసుకుంటే మనకు మేలు. ఓకేనా, ఏదైతే రికమెండేషన్ ఉంటుందో అది మీకు కావాలంటే చేసుకోవచ్చు. ఇలా జస్ట్ తీసుకొని, ఓకేనా, చూడండి, జస్ట్ మనకి ఎలా కావాలంటే అలా చేంజెస్ చేసుకొని రికమెండేషన్స్ ను అప్లై అని కొడతాం. అప్లై అని కొడితే ఆటోమేటిక్లీ ఆ 10 రికమెండేషన్స్ అప్లైడ్ అనేవి పడుతుంది. ఓకేనా, ఇట్లా ఈ రికమెండేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ రికమెండేషన్స్ అనేవి మనము అప్లై చేసుకొని చూసుకుంటాం. నెక్స్ట్, ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్. ఇన్సైట్స్ అంటే మన క్యాంపెయిన్ యొక్క పర్ఫార్మెన్స్ రిలేటెడ్, అంటే మన క్యాంపెయిన్ ఏముంది చూడండి, ఎంత ఇంటరాక్ట్ అయింది, ఎంత కాస్ట్ అయింది, ఇవన్నీ మనకి ఏమేమి ఉన్నాయో అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఇంటరాక్షన్ రేట్. ఆప్షన్ ఇన్సైట్స్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకు మొత్తము 7 ఉంటాయి. ఏంటంటే డిస్ప్లే యుఆర్ఎల్ డొమైన్, ఇంప్రెషన్ షేర్, ఓవర్లాప్ రేట్, పొజిషన్ అబోవ్ రేట్,
టాప్ ఆఫ్ పేజ్ రేట్, అబ్జల్యూట్ టాప్ ఆఫ్ పేజ్ రేట్, అవుట్ ర్యాంకింగ్ షేర్ అని చెప్పి ఇవి ఉన్నాయి. అసలు ఇవి ఏంటంటే ఇప్పుడు డిస్ప్లే యూఆర్ఎల్ డొమైన్ అంటే ఇక్కడ మన వెబ్సైట్ వేరే వాళ్ళ వెబ్సైట్, అంటే వేరే వాళ్ళు అంటే ఏంటంటే మన కాంపిటీటర్స్ ఉంటారు కదా, మన కాంపిటీటర్స్ అన్ని ఒక్కొక్కటి చూపిస్తాయి. చూపించాక వాళ్ళకు మనకు వాళ్ళది ఎన్నో ఉంది, ఇప్పుడు ఒక 10 ఉన్నాయి అనుకోండి మొత్తం. ఒకటి మనది 9 మంది కాంపిటీటర్స్ ఉన్నారు. ఈ 9 మందిలో మనకి ఇక్కడ ఏంది ఇంప్రెషన్ షేర్లు ఎవరు టాప్ లో ఉన్నారు, ఇంప్రెషన్ పరంగా ఎవరు టాప్ లో ఉన్నారు, ఓవర్లాప్ రేట్ పరంగా ఎవరు టాప్ లో ఉన్నారు, పొజిషన్ అబోవ్ రేట్ పరంగా ఎవరు టాప్ లో ఉన్నారు, పేజ్ ఆఫ్ టాప్ రేట్ పరంగా ఎవరు టాప్ ఉన్నారు, అబోవ్ అబ్జల్యూట్ టాప్ ఆఫ్ పేజ్ రేట్ పరంగా ఎవరు టాప్ ఉన్నారు, అవుట్ ర్యాంకింగ్ షేర్ ద్వారా ఎవరు టాప్ ఉన్నారు. ఇట్లా మనకు తెలుస్తుంది ఎవరు టాప్ ఉన్నారు, ఓకే, ఎవరు లో ఉన్నారు అనేది మనకు, మనం ఎంతలో ఉన్నాము, మనం టాప్ లోకి వచ్చినామా లేదా అనేది మనం ఇక్కడ దీన్ని బట్టి మనము తెలుసుకుంటాం. నెక్స్ట్ సర్చ్ టర్మ్స్. మనం ఒక యాడ్ రన్ చేసిన తర్వాత, ఓకేనా, ఒక యాడ్ రన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక యాడ్ రన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ యాడ్ లో, ఓకేనా, ఆ క్యాంపెయిన్ లో, ఓకే, మనం కీవర్డ్స్ అనేది యాడ్ చేస్తాం. మనకు కీవర్డ్ ఐడియాస్ రాలే అప్పుడు మనం ఏం చేస్తాము, కీవర్డ్ ఐడియాస్ రాకపోతే ఏదో ఒకటి ఒక 2నో 3నో 4 5 కీవర్డ్స్ యాడ్ చేస్తాం. కీవర్డ్స్ యాడ్ చేసిన తర్వాత, ఓకేనా, కీవర్డ్స్ యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఒక 24 hours to 48 hours యాడ్ రన్ చేయనిస్తాం. అంటే 1 or 2 days యాడ్ రన్ చేస్తాం. 1 or 2 days యాడ్ రన్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ 1 day కానీ 2 day కానీ యాడ్ రన్ అయినాక నెక్స్ట్ డే ఇక్కడ చూసుకున్నామంటే కొన్ని సజెషన్స్ ఇస్తాయి. ఇప్పుడు రికమెండేషన్స్ లో ఎట్లా ఇచ్చాయి కీవర్డ్ సజెషన్స్, రికమెండేషన్స్ లో కీవర్డ్ సజెషన్స్ ఎట్లా ఇచ్చాయి, అలాగే సేమ్ సబ్స్టాన్స్ లో కొన్ని ఇస్తాయి. అది ఎంతమంది సెర్చ్ చేసినారు, ఎంతమంది క్లిక్ చేసినారు, A to Z ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తుంది. ఒకవేళ ఈ కీవర్డ్స్ కావాలంటే మనం అప్లికేబుల్ చేసుకోవచ్చు. వెన్ అండ్ వేర్ యాడ్ షోడ్ అంటే మన యాడ్ అనేది ఎక్కడ చూపిస్తుంది, ఎప్పుడు చూపిస్తుంది, ఎలా చూపిస్తుంది అనేది ఇక్కడ చూపిస్తాయి. ఓకేనా, ఇక్కడ ఛానల్ పర్ఫార్మెన్స్ అంటే ఏ ఛానల్ పరంగా చూపిస్తుంది అని. ల్యాండింగ్ పేజెస్ అంటే ల్యాండింగ్ పేజ్ పరంగా మనది టాప్ లోకి వచ్చిందా లేదా. మనకి ఏదన్నా స్టోర్ ఉంటే ఆ స్టోర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. రిపోర్ట్ ఎడిటర్ అంటే ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ అందుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. డాష్ బోర్డ్స్ అంటే మొత్తం ఎండ్ టు ఎండ్ రిలేటెడ్ క్యాంపెయిన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఈ ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్ సంబంధించినది ఉంటుంది. నెక్స్ట్ క్యాంపెయిన్ లో క్యాంపెయిన్స్ అని ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి ఏమొచ్చింది, రిపోర్ట్ ఎడిటర్ లో క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ గురించి ఏమైనా రిపోర్ట్ ఇవ్వాలన్నా, యాడ్ గ్రూప్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నా, సర్చ్ యాడ్ ఇట్లా ఒకవేళ మీరు ఏమైనా రిపోర్ట్ చేయాలనుకుంటే ఆ రిపోర్ట్ అనేది ఇక్కడ నుంచి వచ్చి వాళ్ళకు రిపోర్ట్ చేయొచ్చు. మనం ఎవరికి, గూగుల్ అనే కంపెనీకి మనము రిపోర్ట్ చేయొచ్చు. అంటే మనం కంప్లైంట్ చేయొచ్చు, నా పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, నా యాడ్ అనేది సరిగ్గా రన్ కాలేదు, నా యాడ్ గ్రూప్ రన్ కాలేదు, నా కీవర్డ్స్ రన్ కాలేదు, నా క్లిక్స్ సరిగ్గా రాలేదు, ఇంప్రూవ్మెంట్స్ సరిగ్గా రాలేదు, నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు, కన్వర్షన్స్ రాలేదు అని చెప్పి కంప్లైంట్ పెట్టామంటే వాళ్ళే చెక్ చేస్తారు. చెక్ చేసి మనకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్ యాడ్స్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే ఎలా అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక ఇప్పుడు మీ సిమ్ లో డబ్బులు కట్ అయితే మీరు ఏం చేస్తారు, కస్టమర్ కేర్ కాల్ చేసి అడుగుతారు, మా దాంట్లో ఇలా కట్ అయింది ఏమైంది ప్రాబ్లం అని. అదే మీరు ఫ్లిప్కార్ట్ లోనో మీషోలోనో అమెజాన్ లోనో ఆర్డర్ పెట్టారు అనుకోండి, ఆ ఆర్డర్ సరిగ్గా రాకపోతే ఏం చేస్తారు, వాళ్ళకు రిటర్న్ చేస్తారు. ఒకవేళ రిటర్న్ తీసుకోకపోతే కస్టమర్ కేర్ కాల్ చేసి కంప్లైంట్ చేస్తారు, ఈ ప్రోడక్ట్ సరిగ్గా రాలేదు, నా మనీ నాకు రిటర్న్ చేయండి అని చెప్పి మనం వాళ్ళకు కంప్లైంట్ చేస్తాం. ఓకేనా, మనము వాళ్ళకు కంప్లైంట్ చేస్తాం. అలా మనం ఇక్కడ ఒక్కొక్కటిగా ఇవన్నీ కంప్లైంట్స్ అన్ని చేసుకుంటూ వెళ్తాం. బిల్లింగ్ రిలేటెడ్ కంప్లైంట్స్ కానీ, యాడ్స్ అండ్ అసెట్స్ రిలేటెడ్ కంప్లైంట్స్ కానీ, కాంపిటేటివ్ విజిబిలిటీ కంప్లైంట్స్ కానీ, ఓకేనా, మన యాడ్స్ ఎక్కడ చూపిస్తుంది ఏంటనే కంప్లైంట్స్ కానీ, గోల్స్ అండ్ కన్వర్షన్స్ మన కన్వర్షన్స్ రిలేటెడ్ కంప్లైంట్ కానీ, ఓకేనా, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ కంప్లైంట్స్ కానీ, ఓకేనా, ఈ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాంపెయిన్స్ అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎన్ని క్యాంపెయిన్స్ చేసినామో అన్ని క్యాంపెయిన్స్ ఇక్కడ చూపిస్తుంది. ఒక పేజ్ లో మనం ఎంతవరకు పెట్టుకోవచ్చు అంటే అప్ టు 500 వరకు పెట్టుకోవచ్చు. ఓకే, మనం ఎన్ని క్యాంపెయిన్స్ అయితే క్రియేట్ చేసినామో అన్ని క్యాంపెయిన్స్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఈ క్యాంపెయిన్స్ లో ఇక్కడ ఉన్నాయి కదా, ఈ గ్రీన్ మార్క్ ఉంటే ఏమని అర్థం అంటే క్యాంపెయిన్ అనేది లైవ్ లో ఉందని. ఒకవేళ మనకు వద్దనుకుంటే, ఓకే, మనకు వద్దనుకుంటే ఒకసారి రిఫ్రెష్ చేద్దాం, స్ట్రక్ అయినట్టుంది.
ఓకేనా. ఇప్పుడు దీని దగ్గర క్లిక్ చేస్తే చూడండి మనకి ఇక్కడ చూడండి ఎనేబుల్ పాస్ రిమూవ్ అని వచ్చింది. ఎనేబుల్ అంటే ఆన్ లో ఉన్నట్టు, పాస్ అంటే స్టాప్ అయినట్టు. చూడండి స్టాప్ చేసినామని. మళ్ళీ మనకు ఆన్ కావాలంటే ఎనేబుల్ అని క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ వద్దనుకుంటే పాస్ చేసుకోవాలి. రిమూవ్ అనేది ఉండేది ఎప్పుడు చేయకూడదు. రిమూవ్ చేసినాం అంటే టోటల్ గా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి లేకోకుండా, ఓకేనా, ఇక్కడ నుంచి లేకోకుండా టోటల్ గా రిమూవ్ అవుతుంది. ఎప్పుడే కానీ మనము డిజిటల్ మార్కెటింగ్ లో మనం ఏ కంపెనీలో వర్క్ చేసినా కానీ మీరు ఇలాంటి మిస్టేక్ చేయొద్దండి. రిమూవ్ అని ఎప్పుడు చేయకూడదు. మహా అంటే కావాలంటే పాస్ చేసుకోండి. పాస్ చేసి అది స్టాప్ లో పెట్టేయండి. కావాలనుకుంటే ఆన్ చేసుకోండి. ఓకేనా. ప్రతి క్యాంపెయిన్ కి ఇక్కడ పక్కన సెట్టింగ్స్ సింబల్ ఉంటుంది. మీరు కావాలంటే సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసుకొని ఆ సెట్టింగ్స్ రిలేటెడ్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ క్యాంపెయిన్స్ యాడ్ గ్రూప్స్. యాడ్ గ్రూప్స్ అంటే ఒక్కొక్క క్యాంపెయిన్ లో మనకి ఏం యాడ్ గ్రూప్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం మనకు చూపిస్తుంది. నెక్స్ట్ యాడ్స్. ప్రతి క్యాంపెయిన్ లో నీకు ఏం చెప్పాను? సర్చ్ సర్చ్ క్యాంపెయిన్ హైరాకీ యొక్క స్టెప్స్ ఏం చెప్పాను? ఓకే. సర్చ్ క్యాంపెయిన్ హైరాకీ స్టెప్స్ ఏం చెప్పాను? క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, కీవర్డ్స్, యాడ్స్ అని చెప్పి చెప్పుకున్నాం. ఓకేనా.